హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ 2 ట్రేడ్స్ తీసుకున్నాము. ఆ 2 ట్రేడ్స్‌లో ప్రాఫిట్ బుకింగ్ అనేది అయిపోయింది. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అండ్ సెకండ్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ అండి. ఓకేనా? ఫస్ట్ ట్రేడ్‌లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి 175 పాయింట్స్. సెకండ్ ట్రేడ్‌లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి 180 పాయింట్స్. ఇవన్నీ ప్రాఫిట్ బుకింగ్ స్క్రీన్ షాట్స్. మనం చేసిన ట్రేడ్స్‌కి అయిన ప్రాఫిట్ ఇది. దీని లోపల నా స్క్రీన్ షాట్స్ కూడా ఉంటాయి. ఓకేనా అండి? బట్ మీకు తెలియదు నా స్క్రీన్ షాట్ ఏదో. ఓకే. సి మార్కెట్‌లో ప్రాఫిట్ అవుతుంది. మార్కెట్ ప్రాఫిట్ స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను. ఎందుకు అంటే మార్కెట్‌లో ప్రాపర్ లెర్నింగ్ అనాలిసిస్ ఉంటే మనం మార్కెట్‌ని గెలవచ్చు. బట్ ఈగో మీద వెళ్ళామనుకోండి, రివెంజ్ మీద వెళ్ళామనుకోండి, 1,00,000 తీసుకొస్తున్నాం పోతుంది. 2,00,000 తీసుకొస్తున్నాం పోతుంది. అవి కవర్ చేయాలని వేరేవి ఏసామనుకోండి పైసలు పోతాయి. వితౌట్ లెర్నింగ్ గదా అలా చేసేది. సో, ఇట్స్ ఎ ఫూలిష్‌నెస్. ఫూల్స్ చేస్తారు అసొంటి పని. సో, నేను ఎవరిని కించపరచట్లేదు. ఎవరికీ వేలెత్తి చూయించట్లేదు. మీరు తప్పు చేస్తున్నారు అని. బట్ ఒక విషయం చెప్తాను. రికాగ్నైజ్ అయ్యండి. రికాగ్నైజ్ అవ్వండి. మీరు కూడా ఓన్‌గా రికాగ్నైజ్ అవ్వండి. సో, నా వల్ల ఈ తప్పు జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? మనం ఇక్కడ నేర్చుకుందామా? ఇక్కడేమైనా చేద్దామా? అని చేసి ముందల పడి ట్రేడ్ చేయండి. అంతేగాని తెలవక పైసలు తీసుకొని వచ్చి వేసి పొలాలమ్మి, కార్లమ్మి, ఇళ్ళమ్మి, లోన్‌లమ్మి, ఈ లోన్‌లన్నీ తీసుకొని ఎందుకండి మొత్తం ఇట్లా చేయడం? సో, నా సజెషన్ వచ్చేసి ఒక్కటే అండి. చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు. చాలా చాలా పర్సనల్ విషయాలు నాతో మాట్లాడుతున్నారు. నాకు చెప్తున్నారు. బట్ నేను అన్ని కాల్‌లయితే అటెండ్ చేయలేను. బట్ ఏ కాల్ సీరియస్ ఉంటే అటెండ్ చేస్తున్నాను. ఇవన్నీ వింటున్నాను. సో, నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఓకే. సో, తెలిస్తే మార్కెట్‌లోకి రండి. తెలియకపోతే మార్కెట్ అవాయిడ్ చేయండి. అంతేగాని ప్రాఫిట్ చేయాలి అనే మైండ్ సెట్‌తో మార్కెట్‌లో రావద్దు. లెర్నింగ్ చేయాలి. ఆ లెర్నింగ్‌తోని ప్రాఫిట్ చేయాలి అన్నతో మైండ్ సెట్ ఉంటేనే మార్కెట్‌లో మనం ఉండాలండి. ఓకేనా? సి ఇవాళ ప్రాఫిట్ బుక్ చేయడానికి రీజన్ ఏంటి? అండ్ సెన్సెక్స్ లో ట్రేడ్ అయినా పిఈ సైడే తీసుకున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ అయినా నేను పిఈ సైడే తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అంటే సెన్సెక్స్ లో ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి రెడ్ ఫామ్ అయింది అనుకోండి. అండ్ ఆ లెవెల్ బ్రేక్ చెయ్యలేదు అంటే ఆ మార్కెట్ అనేది పైకి వెళ్ళదు. బ్రేక్ చేస్తే రీటెస్ట్ రివర్సల్ అవుతే బయింగ్, అలా కాకుండా కింద బ్రేక్ చేస్తే రీటెస్ట్ రివర్సల్ అయితే సెల్లింగ్. బట్ అకార్డింగ్ టు అవర్ అనాలిసిస్ ఏంటి అంటే ఫస్ట్ క్యాండిల్ లో కనుక మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ లోపలనే ఉంటే మార్కెట్ ఐదర్ సైడ్ వే అయినా అయిపోవాలి, లేకపోతే మార్కెట్ ఎక్కడ హై అండ్ లో అండ్ హై అండ్ లో అండ్ లో ఎక్కడైనా సపోర్ట్ తీసుకోవాలి. సో ఈ రీజన్ తోని మార్కెట్ లో గ్రీన్ క్యాండిల్ లెవెల్ పై రెడ్ క్యాండిల్ రిజెక్ట్ అవుతూ ఆర్డర్ బ్లాక్ ఇవ్వగానే నేను ట్రేడ్ ప్రొవైడ్ చేశాను. ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో సేమ్ అనాలిసిస్ రిజెక్షన్ లో ట్రేడ్ చేయాలి. ఎందుకంటే కంటిన్యూస్ బయింగ్ వస్తుంది అంటే ప్రాఫిట్ బుకింగ్ కి నియరెస్ట్ బ్రేక్ డౌన్ లెవెల్స్ కావాలి. నియరెస్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఏంటి? రెడ్ క్యాండిల్ లో ఓపెనింగ్, క్లోజింగ్ ఏంటి? బ్రేక్అవుట్ లెవెల్. సో ఇక్కడ నేను ట్రేడ్ ప్రొవైడ్ చేశాను. అందుకే ఇక్కడ మనకు 175 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సెకండ్ ట్రేడ్ సెన్సెక్స్ లో ఎందుకు తీసుకున్నాను అంటే తీసుకోవడానికి రీజన్ సేమ్. ప్రీవియస్ టైం ఆర్డర్ బ్లాక్ జరిగింది. ఆర్డర్ బ్లాక్ జరిగిన తర్వాత పైకి వెళ్ళి అదే పాయింట్ దగ్గరికి వెళ్ళి ఎఫ్ఈజీ రీటెస్ట్ అనేది జరిగింది. సో ఈ ఎఫ్ఈజీ రీటెస్ట్ లో మేము ప్రాఫిట్ బుకింగ్ చేసింది 180 పాయింట్సే. ఇది 700 వెళ్ళింది అనుకోకండి. ఇది మోర్ దెన్ 1000 పాయింట్స్ పైకి వెళ్ళింది. బట్ మనం మన ట్రైలింగ్ చేస్తాం కాబట్టి మనం మినిమం ప్రాఫిట్ బుకింగ్ లో బయటకు వచ్చేసాం. దాని తర్వాత ఇలా ఇవన్నీ మనం ప్రాఫిట్ బుకింగ్ స్క్రీన్ షాట్స్ కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ తో బయటపడ్డాం. ఇవాళ ఓకే. ఇప్పుడు రేపేంటి? రేపటి అనాలిసిస్ ఏంటి? ఇప్పుడు మనకు రేపు ఇంపార్టెంట్ ఏంటి? అది కూడా మనం చూడాలి కదా. సో సింపుల్ గా నిన్నటి అనాలిసిస్ వీడియోలో నేను ఏం నేర్పించానండి మీ అందరికి? మార్కెట్ లో ఒక బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది. ఆ బ్రేక్ డౌన్ పాయింట్ వచ్చేసి ఇది. ఈ లెవెల్ కనుక గ్రీన్ కలర్ క్యాండిల్ లెవెల్ తో బ్రేక్ అయ్యి దాన్ని బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ చేస్తేనే బయ్యింగ్. రీటెస్ట్ రివర్సల్ చేయకపోతే బయింగ్ అనేది లేదని నిన్ననే కన్ఫర్మ్ చేసి చెప్పాను. ఆర్ మార్కెట్ ఎక్కడైనా సైడ్ వే ఫామ్ అవుతే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గరికి వెళ్ళే సపోర్ట్ తీసుకోవాలి అని చెప్పాను. ఇక్కడికి వెళ్ళి సపోర్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు నన్ను ఒక క్వశ్చన్ చేయొచ్చు. ఏమని? బ్రదర్, ఇప్పుడు ప్రీవియస్ బ్రేక్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ అయ్యింది కాబట్టి డైరెక్ట్ బ్రేక్అవుట్ లాగా మారింది కదా, మీరు ఇక్కడ ఎందుకు ట్రేడ్ ఇయ్యలేరు అంటే ట్రేడ్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి అంటే మీ అందరికి ఇప్పుడు స్టార్టింగ్ లోనే చెప్పాను. ఫస్ట్ క్యాండిల్ లోపల మార్కెట్ ఉంటే ఇది సైడ్ వే అవ్వచ్చు. అందుకే నేను ట్రేడ్ అనేది ఇవ్వలేదు ఇక్కడ. సెకండ్,
ఇక్కడ ఎందుకు ట్రేడ్ ఇచ్చారు అంటే ఇక్కడ సైడ్ వే మార్కెట్ అని కన్ఫర్మ్ కాలేదు కదా. సో పైకి వెళ్ళింది కాబట్టి ఇట్స్ ఎ రీసెంట్ బ్రేక్ డౌన్ లెవెల్. బయింగ్ వచ్చింది కాబట్టి కన్ఫర్మేషన్ ఆఫ్ సెల్లింగ్ ఉండాలి, ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉండాలి. అందుకనే ఇక్కడ సెల్లింగ్ జరిగింది, అందుకే ప్రాఫిట్ బుకింగ్. సో మొత్తం సైకాలజీ, కంప్లీట్ క్లియర్ గా సైకాలజీ, లేకపోతే ట్రైప్ అయిపోతాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చాలా మంది ట్రేడ్ చేసేటప్పుడు ట్రేడ్స్ అనేవి డిలీట్ చేస్తుంటారు. బట్ నేను ట్రేడ్ డిలీట్ చేయను. ఇలా ఇవన్నీ ట్రేడ్స్, ఇవి నా పాత ట్రేడ్స్ అవన్నీ. ప్రాఫిట్ బుకింగ్ ట్రేడ్స్ కూడా ఉంటాయి, దీని లోపల లాస్ ట్రేడ్స్ కూడా ఉంటాయి. ప్రాపర్ గా ఎక్కడ ప్రాఫిట్ చేశాను, ఎందుకు చేశాను, ఆ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను, ఎలా తీసుకున్నాను, ఇవన్నీ నేను ప్రాపర్ గా డ్రా చేసుకొని అలాగే పెట్టుకుంటానండి. సి, ఇక్కడ ఎంట్రీ ఉంది, ఇక్కడ స్టాప్ లాస్ ఉంది, ఇక్కడ టార్గెట్ ఉంది. నా టార్గెట్ కన్నా పైకి వెళ్ళింది, నేను ట్రేడ్ తీసుకున్నానా? తీసుకోలేదు. ఎందుకంటే నేను 100 క్వాంటిటీలో చేసేది 1000 క్వాంటిటీతో చేస్తాను. 1000 క్వాంటిటీతో చేసింది 10,000 క్వాంటిటీతో చేసి మినిమం ప్రాఫిట్ బుకింగ్ లో వెళ్ళిపోతాను. బట్ ట్రెండ్ ఉంటేనే చేస్తాను, ట్రెండ్ లేకపోతే నేను పర్సనల్ ట్రేడ్స్ అనేవి చేయనండి. సి, ఇవాళ కూడా ట్రెండ్ లేదు, బట్ మార్కెట్ సైడ్ వే వెళ్ళకుండా మూమెంట్ ఇచ్చింది కాబట్టి ట్రేడ్ అనేది చేశాను. ఓకేనా? ఇప్పుడు రేపటి అనాలిసిస్ కనుక మనం చూసుకున్నట్లయితే, రేపు మార్కెట్ లో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఒకటి ఉంది, సారీ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఒకటి ఉంది. సెకండ్ వచ్చేసి డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. థర్డ్ వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది. ఇవాళ మార్కెట్ అదే ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్స్ లెవెల్ అనేది బ్రేక్ చేసింది, బట్ సస్టైన్ అనేది చేయలేదు కాబట్టి ఫాల్ అనేది ఇక్కడ జరిగింది. సో ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటి అంటే 76,177 అండ్ 75,856, ఈ 2 లెవెల్స్ మనకు మార్కెట్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి రేపటి. ఎందుకంటే మనకు ఈ లెవెల్ బ్రేక్ అయినా మార్కెట్ లో ట్రెండ్ అనేది ఫామ్ అవుతుంది, ఈ లెవెల్ బ్రేక్ అయినా ట్రెండ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ట్రెండ్ ఎటు సైడ్ ఫామ్ అవుతుందో రేపు ప్రీ మార్కెట్ అనాలిసిస్ లో నేను చెప్తాను. ఇవాళ నేను చెప్పట్లేదు, ఎందుకంటే ట్రెండ్ ఫామ్ అయితే చెప్తే బాగుంటది. ఇప్పుడు నేను చెప్పేసాను అనుకోండి రీటెస్ట్ రివర్సల్ అని, అక్కడ మనకు ఫాల్ట్ కూడా రావచ్చు. దట్స్ వై నేను ఓన్లీ ట్రెండింగ్ పాయింట్స్ అనేవి ఇవాళ చెప్తున్నాను, మూమెంట్ అనేది చెప్పట్లేదు మీకు నేను. ఓకే, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అండ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్. ఇది బ్రేక్ డౌన్, ఇది బ్రేక్అవుట్. ఈ 2 లెవెల్స్ రేపు ఇంపార్టెంట్. మార్కెట్ ఏ డైరెక్షన్ లో వెళ్తుందో చూసుకోవడానికి. అండ్ మీ అందరికీ తెలిసిందే, మీరు నా అకౌంట్ ఫాలో చేస్తే రీటెస్ట్ రివర్సల్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు ఇవన్నీ నేను నేర్పించాను. అండ్ ఇవాళ కూడా చెప్తున్నాను, ఓన్లీ పాయింట్స్, నో లెవెల్స్, ఓన్లీ పాయింట్స్. ఈ 2 పాయింట్స్ మార్కెట్ ట్రెండ్ చేంజ్ అవ్వడానికి. రేపు మార్కెట్ లో ట్రేడ్ ఉంటే ఉంటది, లేకపోతే ఉండదు. బట్ మనం మాత్రం దేనికైనా రెడీ ఉండాలి. ఓకేనా? బట్ ఈ లెవెల్స్ మాత్రం, ఈ పాయింట్స్ మాత్రం మీరు డ్రా చేసి పెట్టుకోవాలండి మార్కెట్ లో. ఓకే, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, ఈ పాయింట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి 23,660, 23,521. అండ్ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి 55,166, 54,651. అండ్ సెన్సెక్స్ లోకి వచ్చేసి 76,177, 75,856. ఈ లెవెల్స్ రెండు మీరు డ్రా చేసి పెట్టుకోండి. రేపు ప్రీ మార్కెట్ అనాలిసిస్ లో డైరెక్షన్ ఎలా ఉంటది అండ్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉంటది అనేది మీకు ప్రాపర్ గా రేపు ప్రీ మార్కెట్ అనాలిసిస్ లో మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు చెప్తానండి. ఓకేనా? ఓన్లీ పాయింట్స్, ఓన్లీ లెవెల్స్, నో మూవ్మెంట్, నో ట్రెండ్. రేపు బ్రేక్ అయ్యాక చూద్దాం, రేపు ట్రేడ్ ఉంటే ఉంటది, లేకపోతే ఉండదు. ఎల్లుండి చూద్దాం. ఓకేనా అండి? మీకు మన అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.